ఇక తరుముతున్న తుఫాన్ అంట. దీత్వా తుఫాను కారణంగా శ్రీలంక చిగురుటాకులా వణికిందట. ఈ ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడంతో ఇప్పటివరకు 123 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారంట. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిందట. వరదల వల్ల ఏర్పడిన విధ్వంసం కారణంగా తలెత్తిన అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దీపనాయక దేశమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారంట. శనివారం శ్రీలంకను దాటిన దీత్వా తుఫాను 123 మందికి పైగా ప్రాణాలకు బలికొందని, విధ్వంసం, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందని ఆ దేశ అధికారులు తెలిపారు. దీత్వా శ్రీలంక నుండి భారతదేశం తీరం వైపు వెళ్ళిందట. ఈ క్రమంలో భారీ వర్షము, అధిక వేగంతో కూడిన గాలులు వీశాయట. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయంట. ఎంతోమంది జీవనం అస్తవ్యస్తంగా మారిందట అని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ అతులా కరుణానాయకే మీడియాతో తెలిపారట. అదే సమయంలో విపత్తు నిర్వహణ కేంద్రము శనివారం ఒక ప్రకటనలో పలు విషయాలను వెల్లడించిందట. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపిందట. 43,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డిఎంసీ జనరల్ డైరెక్టర్ సంపత్ తెలిపారట. పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. వందల మంది తాత్కాలిక పునరావాసాలకు తరలించామని డిఎంసీ జనరల్ డైరెక్టరు వెల్లడించారు. సో శ్రీలంక అయితే ఎమర్జెన్సీ పరిస్థితిని అయితే అత్యవసర పరిస్థితిని అయితే ఎదుర్కొంటా ఉన్నది. ముఖ్యంగా మనం చూసాం మొన్న మోంతా తుఫాను ఏపీలో ఏ విధంగా అయితే వచ్చిందో, మోంతా తుఫాను ఎఫెక్టు మన తెలంగాణ కొన్ని జిల్లాల్లో అటు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇట్లా కొన్ని జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రభావం చూపించింది. అంటే అంత పెద్ద ఎత్తున కూడా తుఫాన్లు రావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు శ్రీలంకలో వచ్చిన ఈ తుఫాన్ ఏదైతే ఉన్నదో భారతదేశం మీద కూడా ఎఫెక్ట్ ఉన్నదన్నమాట. సో అట్లా వాతావరణ మార్పుల దిశగా కూడా మనకి ఎక్కువ వర్షాకాలంలో కొంచెం తుఫాన్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. మిగతా టైంలో కూడా వస్తుంది, కానీ ఆ సముద్రం యొక్క అలలకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటివన్నీ దాన్ని బట్టి తుఫాను దానికి సంబంధించి వాతావరణ పరిస్థితులను బట్టి తుఫాను వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, వాతావరణ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి దానివల్ల తుఫాను వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇతరత్ర పక్కన ఏవైతే కంట్రీస్ కావచ్చు, దేశం కావచ్చు, జిల్లాలు కావచ్చు, ఆనుకోనున్న బార్డర్ ఏవైతే జిల్లాలో వాటి మీద కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 120 మందికి పైగా చనిపోయారన్నట్టుగా మనకు అధికారికంగా వెల్లడైంది.